పిల్లలు రేపు సండే కదా, మీ అందరికి నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. మీరు అందరూ కూడా తప్పనిసరిగా చేసుకొని రావాలి. ఆ ప్రాజెక్ట్ అనేది బోర్డు మీద రాస్తాను. హెల్మెట్ బొమ్మ గీసి దాని గురించి రాయండి. హలో, ఎక్కడున్నారండి? ఇప్పుడే డ్యూటీ అయింది. బాబు స్కూల్ నుండి వచ్చాడా? వచ్చేసారు. వచ్చినప్పుడు కూరగాయలు తీసుకురండి. సరే 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 బాబు, అయితే మండే కలుద్దాం. ఏమైందండి? ఇంకా రాలేదు? అక్క నేను. మీ బావేదా? అక్క, బావకు చిన్న యాక్సిడెంట్ అయింది, ఫ్రస్ట్రేట్ చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకక్క, మేము వచ్చేస్తాం. దెబ్బలేం తగిలాయా? ఏం కాలేదక్క, బావ హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి అదృష్టం బాగుంది, లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. వచ్చేటప్పుడు బావకి జాగ్రత్త తీసుకుని రాదా? అక్క నువ్వు టెన్షన్ పడుకో, మేము వచ్చేస్తాం. బావ హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి. హెల్మెట్ బొమ్మ గీసి దాని గురించి రాయండి. పిల్లలు, నిన్న సండే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను కదా, ఎంతమంది చేశారు? అందరు చేశారా? ఓకే, క్రాంతి నువ్వు వచ్చి ఆ ప్రాజెక్ట్ ఏం చేసావు ఇక్కడ తెలియజేయి. మా నాన్న నా హీరో, ఎందుకంటే ఆయన హెల్మెట్ వేసుకుంటారు. ఆయన తనను తను కాపాడుకున్నప్పుడు నన్ను నా ఫ్యామిలీని కూడా కాపాడుకున్నట్టే కదా, అందుకే మా నాన్న నా హీరో. మనం ఎంత చదివినా, ఎన్ని విజయాలు సాధించినా మనం సురక్షితంగా ఉండకపోతే ఆ విజయం శూన్యం. పిల్లలు, ఇప్పుడు అర్థమైందా హెల్మెట్ ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చానో? మనకి చదువు ఎంత ముఖ్యమో, చదువుతో పాటు మన భద్రతగా ఉండడం కూడా అంతే ముఖ్యం. తన భద్రత తన బాధ్యత అనే భావన మీ అందరిలో కలగాలి. హెల్మెట్ భారం కాదు, అది ఒక బాధ్యత. హెల్మెట్ హెల్మెట్ సిగరెట్ బాక్స్ పై ఉన్న క్యాన్సర్ యాడ్స్లా మారిపోయింది. చూసి కూడా పట్టించుకోలేకపోతున్నాం. ఒక్క యాక్సిడెంట్ 20 ఏళ్ల కుర్రవాడిని కూడా మిగతా 40 ఏళ్ళు నడవనివ్వకుండా చేస్తుంది. మనకేమన్నా అయితే అది కేవలం మనతోనే పోదు, అది మన ఫ్యామిలీని మానసికంగా బలి తీసుకుంటుంది. మనం పాటించాల్సిన కొన్ని బాధ్యతలు పిల్లలకు కూడా తెలియాలి. బాధ్యతలు ఎప్పటికీ భారాలు కావు, అవి వాళ్ళ జీవితాల్లో నేర్చుకున్న పాఠాల్లా గుర్తుండిపోవాలి. పెద్ద పెద్ద సైన్స్ ప్రాజెక్టుల కన్నా మన జీవితానికి ఉపయోగపడే విషయాలపై అవగాహన కల్పించడమే నిజమైన విద్య. పిల్లలకి బాధ్యతలు కూడా వాళ్ళ జీవితాల్లో నేర్చుకోవాల్సిన పాఠాలని తెలుసుకునేవ్వండి. చదువు భవిష్యత్తుని మెరుగుపరుస్తుంది, బాధ్యత భవిష్యత్తుని కాపాడుతుంది.